Today we go to discuss the constitutional provision for education. In that one, the remaining articles we go to discuss and the union list also we discuss. Okay. Now we come to the point of view, Article 28, the constitutional provision for education. Okay. In this Article 28, it has given the simple concept to you. Any state government institutions or the which government is running the government schools, okay, that is given the freedom as to attendance at religious instructions or religious worship in certain educational institutions. Okay, here certain educational institutions means which is schools under the management of the state government funds. State government funds grantinates ని బేస్ చేసుకొని రన్ చేసే స్కూల్స్లలో దట్ ఈస్ గివెన్ ద ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, రిలీజియన్ వర్షిప్ చేయొద్దు అంటున్నాడు. ఇక్కడ ఏంటమ్మా అంటే ఇక్కడ మత సంబంధమైనటువంటి ప్రార్థనలు, మత సంబంధమైనటువంటి బోధనలు, ప్రబోధాలు అంటాడు. ఇక్కడ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అంటే తెలుగులో ప్రబోధాలు, మతానికి సంబంధించిన ప్రబోధాలు కానీ లేకపోతే మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలు కానీ చేయొద్దు అని చెప్తున్నాడు. Freedom as to attendance a religious instructions or religious worship in certain educational institutions. ఇక్కడ certain educational institution అంటే ఏంటంటే ఆ యొక్క rather than the government institutions, government institutions administration of the under government institutions కానీ certain institutions ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫ్రీడమ్, వాళ్ళు ఫ్రీడమ్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కోపప్ చేయొచ్చు. కానీ వేరే ఇన్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్యాటర్న్స్ లో ఈ యొక్క రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, రిలీజియస్ వర్షిప్ చేయొద్దు అని చెప్తున్నాను. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు టేకెన్ ద మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూ టేకెన్ ద ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూ టేకెన్ ద ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు చేయొచ్చు అంటాడు. ఇక్కడ దే కెన్ డూ ద రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిలీజియస్ వర్షిప్. వేరాజ్ ఇన్ ద దట్ ఈస్ గివెన్ బై ద మెయింటైన్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఫండ్స్ అంటున్నాడు. ఇక్కడ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఫండ్ అంటే ఏంటంటే ఇక్కడ the grantinate sanctioned by the government. ఓకే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ యొక్క రిలీజియన్స్ కి ఇంపార్టెన్స్ లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ రిలీజియన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు, రిలీజియస్ వర్షిప్ లేదు అని చెప్తున్నాడు. ఫ్రీడమ్ అంటే దానికి స్వేచ్ఛ కల్పిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ ఏ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సర్టన్ అంటే ఏంటంటే ఇక్కడ ఆ ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కే ఇది వాళ్ళు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ని, రిలీజియస్ వర్షిప్ ని కోపప్ చేయొచ్చు. వాళ్ళకి ఫ్రీనెస్ ఉంది. కానీ అదర్ దెన్ గవర్నమెంట్ సెక్టర్ దే డోంట్ హ్యావ్ ఏ చాయిస్. అది వాడు చెప్పడం. ఓకే, నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షల్ బి ప్రొవైడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హోలీ మెయింటైన్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్. నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్, దట్ ఈస్ ద థింగ్ ఇట్ ఈస్. అంటే మత ప్రబోధాలు చేయొద్దు అంటున్నాడు. షల్ బి ప్రొవైడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వేర్స్ ఆర్ wholly maintained out of state fund. Out of state fund అంటే ఏంటంటే ఇట్ ఈస్ అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ లలో దే కుడ్ నాట్ గివ్ ద రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నాడు. సేమ్ థింగ్, రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం రన్ చేయొద్దు అని చెప్తున్నాడు. అంటే మతానికి సంబంధించినటువంటి ప్రబోధాలు కానీ ప్రవచనాలు కానీ అక్కడ చెప్పొద్దు అంటున్నాడు. ఎక్కడమ్మా అంటే ప్రభుత్వ పాఠశాలలు అంటున్నాడు. ఇక్కడ రాష్ట్ర నిధులు దేనికైతే శాంక్షన్ చేస్తున్నామో అట్లాంటి పాఠశాలలకి, అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కి ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ని కోపప్ చేయొద్దు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, నథింగ్ ఇన్ ద క్లాస్ షెల్ అప్లై టు ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ అడ్మినిస్ట్రేడ్ బై ద స్టేట్ బట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఎనీ ఎండోన్మెంట్ ఆర్ ట్రస్ట్ విచ్ రిక్వైర్ ద రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షెల్ బి ఇంపార్టెంట్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇక్కడ ఎలాంటి క్లాజెస్ ఏం పెట్టలేదు. బట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ లో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ప్యాటర్న్ లో అడ్మినిస్ట్రేషన్ లో రన్ చేస్తారు. కానీ సమ్ సర్టన్ ఇన్స్టిట్యూషన్స్ అందుకే పెట్టాడు. ఇక్కడ ఆ సర్టన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇక్కడ చెప్తున్నారు స్టేట్ బట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ ఎండోన్మెంట్ అనమాట. ఎండోన్మెంట్ ఆర్ ఏ ట్రస్ట్ విచ్ రిక్వైర్స్ దట్ ఇన్స్టిట్యూషన్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షెల్ బి ఇంపార్టెడ్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూషన్. ఇంపార్టెడ్ మీన్స్ గివెన్ ఏ చాయిస్. ఓకే, ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, చారిటబుల్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ని కోపప్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు మతానికి సంబంధించినటువంటి
ప్రబోధాలు కానీ, ప్రవచనాలు కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. కానీ బట్ వేరే యాజ్ ద విచ్ ఇస్ వెరీ స్కూల్ ఇస్ రన్ బై ద అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నటువంటి స్కూల్స్ అయితే లేదు అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటమ్మా అంటే ఎండోన్మెంట్ ట్రస్ట్ లో ఉన్నటువంటి స్కూల్స్ అయితే దే కెన్ కంటిన్యూ దే రిలీజియన్ వర్షిప్ అండ్ one more thing, religious instruction they go to continue. That is given by the second paragraph. No person attending any educational institution recognized by the state or receiving the aid out of the state fund shall be required to take a part of in any religion, any religious or instruction that may be imparted in such or to attend the religious worship or that may be conducted in such institutions or any premises attached thereto unless such a person, okay, same thing repeat just any person, no person can attending the educational institutions recognized by the state receiving aid of a state fund shall be required to take a part of any religious instruction or a worship. ఇవన్నీ కూడా చేయొద్దు అని చెప్తున్నాం. ఎవరమ్మా అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి రన్ అయ్యే స్కూల్స్ అన్ని కానీ ఆ పర్సన్స్ కానీ ఆ యొక్క ప్రోగ్రామ్స్ కానీ ఏవి కానీ అలో చేయొద్దు అని చెప్తున్నాం. ఎప్పుడు అలో చేస్తాము అంటే అక్కడ ఇఫ్ సచ్ ఏ పర్సన్ ఈజ్ మైనర్ ఆర్ హిజ్ గార్డియన్ ఈజ్ కన్సెంట్ టు ద మైనార్టీ, ఆ మైనార్టీ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు చేయొచ్చు కానీ అదర్ దెన్ మైనర్ రూల్స్ ఇవన్నీ చేయొద్దు అని చెప్తున్నాడు. ఇన్స్ట్రక్షన్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ రిలీజియస్ వర్షిప్ అనేది మనం కోపప్ చేయదు. ఎక్కడమ్మా అంటే స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ లో ఆ ఎయిడ్స్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ చేయొద్దు అని చెప్తున్నాడు. అంటే ఏంటమ్మా అంటే సింపుల్ కాన్సెప్ట్, ప్రభుత్వ పాఠశాలల్లో మనము ఏంటమ్మా అంటే సెక్యులరిజం ఉంది కాబట్టి మత ప్రబోధాలు, మత ప్రవచనాలు, మత ప్రార్థనలు చేయొద్దు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద సింపుల్ కాన్సెప్ట్. మరి ఎవరు చేయాలి సార్ అంటే సర్టన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, దట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గివెన్ టు యూ. ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, తర్వాత మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తామంటే దే గో టు డూ ద ఫ్రీడమ్, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. ఏంటమ్మా అంటే టు టేక్ ద రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దే కోప్ అప్ ద రిలీజియస్ వర్షిప్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎవరికి సార్ అమ్మా అంటే మైనార్టీ ప్యాటర్న్. ది 28-29 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద గివెన్ ఆర్టికల్ ఫర్ ద మైనార్టీ ప్యాటర్న్. మైనార్టీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. 29th article now. 29th article, the protection of interest of the minorities. It is any interest cope up చేస్తుందంటే it is attention on the protection of minority institutions. Minority institutions, minority candidates మీద it has given the importance to the protection to the minority pattern. Article 29 has given to us. Any section of the citizen residing in the territory of in India, okay? Section means any community, okay? Citizen residing means resident the territory of India, any part of thereof having a distinct language, distinct script, distinct culture of its own shall have the right to conserve the same. Conserve means protect the same. వాళ్ళు ఈ టైప్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దిస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వాళ్ళందరినీ కూడా కన్జర్వేటివ్ చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ యొక్క either it may be a language, either it may be a script, it may be a culture, or own shall have the right to conserve the same. According to the Article 29 ఏం చేస్తుందమ్మా అంటే వీళ్ళు ఎక్కడన్నా ఉండండి, somewhere it is addressed for they are living anywhere, any place, any area, these fellows or these citizens, ఈ citizens యొక్క ఐటమ్ ఏవైతే ఉన్నాయో either it may be a language, it may be a script, it may be a culture ని సేఫ్ చేస్తుంది, సేఫ్ గార్డ్ లో వస్తుంది. ఏదమ్మా అంటే ఆర్టికల్ 29. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ అంటే వాడు మేబీ ఏ ముస్లిం, మేబీ ఏ క్రిస్టియన్, మేబీ ఏ సిక్, జైనిజం ఆర్ ఎనీ అదర్ రేస్, ఏదో ఒక కమ్యూనిటీస్ ఆర్ ఎనీ రిలీజియన్ లో ఉన్నటువంటి ఈ మైనారిటీ ప్యాటర్న్ ఎవరైతే ఉన్నారో ఈ సిటిజన్స్ ఎక్కడ రిసైడింగ్ ఉన్నా కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటమ్మా అంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ని, వాళ్ళ యొక్క స్క్రిప్ట్ అంటే వాంగ్మయము అంటారు, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అంటే భాష, వాళ్ళ యొక్క స్క్రిప్ట్ అంటే వాళ్ళు రిటర్న్ డాక్యుమెంటేషన్ ఏదైతుందో ఆ స్క్రిప్ట్ కానీ వాళ్ళ యొక్క కల్చర్ని కానీ సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓన్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద సేమ్, వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వీలుంటుంది. ఏంటమ్మా అంటే ఇక్కడ సింప్లీ వి గో టు స్పీక్ యాజ్ ద మైనారిటీ సిటిజన్స్ అందరినీ కూడా ఈ యొక్క
29 ఆర్టికల్ కోపప్ చేస్తుంది. లాంగ్వేజ్ ఉండొచ్చు, స్క్రిప్ట్ ఉండొచ్చు, కలిసి. నెక్స్ట్ వన్, no citizen shall deny admission into any educational institution maintained by the state or receiving aid out of state funds on grounds only of religion, race, caste, language or any of them. Okay, ఇక్కడ ఎవరిని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. నో సిటిజన్ షల్ బి డినైడ్ అంటే రిజెక్ట్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అయినా కానీ అడ్మిషన్స్ కెన్ టేక్. ఓకే, no citizen shall deny admission into any education institution either maintained by the state government or aided funds ఉంటాయి. ఏ ప్యాటర్న్ ఉండని ఆ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, either it may be a religion, either it may be a caste, language or any of them, ఏ ఇష్యూ మీద అయినా ఉండని కానీ డినైడ్ చేయడానికి వీల్లేదు ఆ యొక్క స్టూడెంట్ ని. no citizen shall be denied admission into any educational institution. ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కానీ అడ్మిషన్ ఇవ్వాలి అంటున్నాడు ఇక్కడ. ఓకే, నో నీడ్ టు ద డినైన్. ఆడు స్టేట్ గవర్నమెంట్ అన్న ఉండని, ఎయిడెడ్ స్కూల్స్ అన్న ఉండని, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ ఎట్లా ఎనీ సెన్స్ లో ఉన్నప్పటికీ కూడా దే మస్ట్ అండ్ షుడ్ ప్రొవైడ్ ద అడ్మిషన్ టు ద సక్సెస్ సిటిజన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 30 రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, వీళ్ళకి 30th ఆర్టికల్ ఏం చెప్తుందమ్మా అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ని రన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎస్టాబ్లిష్ అండ్ ఆర్గనైజ్. అడ్మినిస్టర్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్ చేయడం అంటున్నాడు. ఇక్కడ పాఠశాలను నెలకొల్పొచ్చు, వాళ్ళు పాఠశాలని నిర్వహించవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎక్కువరమ్మా అంటే ఇక్కడ ఆర్టికల్ 30 ఈ ఛాన్స్ ఇచ్చింది. రైట్ ఆఫ్ మైనారిటీస్, వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఏం చెప్తున్నాడు. మైనారిటీస్ కి హక్కులు ఉన్నాయి. ఏం హక్కులు ఉన్నాయమ్మా అంటే విద్యా సంస్థలు నెలకొల్పొచ్చు, విద్యా సంస్థల్ని నిర్వహించవచ్చు అని చెప్తున్నాడు. 29 ఆర్టికల్లో ఏంటమ్మా అంటే వాళ్ళ భాష, వాళ్ళ వాంగ్మయము, వాళ్ళ సంస్కృతిని కాపాడుతుంది. ఏ వ్యక్తి కూడా అయినా కానీ, ఏ ఇన్స్టిట్యూషన్ లో అయినా కానీ అడ్మిషన్ తీసుకోవచ్చు అంటున్నాడు. జాతి, మతము, కులము, భాష, తర్వాత ఇంకా ఏదన్నా ఉండని ఏది ఇక్కడ కన్సిడర్ చేయరు, ఎవరికైనా అడ్మిషన్ ఇస్తారు అని చెప్తున్నాడు. దట్ ఈస్ 29th ఆర్టికల్. 30th ఆర్టికల్ ఏంటంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ని రన్ చేయొచ్చు అని చెప్తున్నాను. దట్ ఈస్ గివెన్ బై ద మైనారిటీ చాయిస్. నెక్స్ట్ వన్, వాళ్ళ ప్రాపర్టీ అసెట్స్ కూడా సెక్యూరిటీ ఇస్తుందని చెప్తున్నాడు గవర్నమెంట్. ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ షల్ రైట్ ద టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దేర్ చాయిస్. అలా చెప్తున్నాడు. ఆల్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో దట్ ఫెలోస్ కెన్ రన్ ద ఇన్స్టిట్యూషన్స్ or run or establish the institution through their religion or through their language, and institutions వాళ్ళకే ఛాన్స్ ఉంది. వాడి యొక్క భాషా ప్రాతిపదికన లేకపోతే మత ప్రాతిపదికన ఏదో ఒక ప్రాతిపదికన తీసుకొని వాడు ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పొచ్చు, అంటే సంస్థలు నెలకొల్పొచ్చు, సంస్థల నిర్వహణ చేయొచ్చు అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద 30th ఆర్టికల్. In making any law providing for compulsory acquisition of any property of educational institution established and administered by a minority referred to in clause, the state shall ensure that amount fixed or determined under such a law for acquisition such a property such a would not restrict or abrogate right the guarantee under the clause. వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ అసెట్స్ ని వాళ్ళు కోపప్ చేయొచ్చు అని చెప్తున్నాం. వాట్ దేర్ ప్రాపర్టీస్ అంటే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసుకుని ఆ యొక్క ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా అసెట్స్ ని డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, అప్గ్రోట్ ఉండదు అని చెప్తున్నాడు. ద స్టేట్ షెల్ నాట్ గ్యారంటీ aided to the educational institution discriminate against any educational institution on the ground that is it's under the management of minority whether based on religion and language. స్టేట్ ఏంటమ్మా అంటే కొన్నిసార్లు ప్రొవైడ్ చేయొచ్చు, మేబీ ఫండ్ శాంక్షన్ చేయొచ్చు, సమ్టైమ్స్ ఇట్ మే నాట్ బి శాంక్షన్ ద గ్రాంటింగ్ ఎయిడ్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ పాలసీ. దట్స్ వై ఈ వీళ్ళైతే ఏం చేయొచ్చు అంటే దేర్ ఓన్ ప్యాటర్న్ దే గో టు డెవలప్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్తున్నాను. వాళ్ళ అసెట్స్ కి ప్రాపర్టీస్ కి సెక్యూరిటీ ఇస్తుంది, కానీ ఫండ్ శాంక్షన్ అనేది డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ పాలసీ అని చెప్తున్నాను. దట్ ఈస్ గివెన్ బై ద 29 and 30th. ఓకే, నవ్ వి కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్టికల్ 35A అని ఇక్కడ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో, బట్ ఇట్ ఈస్ 35A ఈజ్ నాట్ గివెన్ ద ఫెసిలిటీస్ ఫార్
instruction in mother tongue at primary stage. Okay, ఆర్టికల్ 35A టెక్స్ట్ బుక్ లో ఇది ఈ ఆథరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా. 35A ఆర్టికల్ ఈజ్ నాట్ కన్సర్న్ టు ద ఫెసిలిటీస్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ స్టేజ్. ప్రాథమిక దశలో మాతృభాషకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పాడు. ఆ 35A అనేది యాక్చువల్ గా మీరు నా క్లాస్ అయిపోయినాక కానీ లేకపోతే మేడం క్లాస్ అయిపోయినాక కానీ మీరు ఇంట్రెస్ట్ గా 35A నెట్ లో చూడండి. నెట్ లో చూసి యు ట్రై టు అండర్స్టాండ్. ఇది యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇట్ నాట్ కన్సర్న్ టు ద వాట్ సార్ దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ ఎడ్యుకేషన్ కన్సర్న్ కాదు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్స్ కి సంబంధించింది. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెన్సీస్ ఎవరున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడు. 35A కాదు ఇక్కడ, ఇది 350A ఉండాలి. యాక్చువల్లీ 350A కూడా 12.4 పెట్టాడు. మనం చదువుతాం ఇక్కడ. 35A గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ ప్రొవైడ్ టు యూ. దట్ ఈస్ కన్సర్న్ టు ద Jammu and Kashmir citizens only. Actually in 1954, before those who have residences or that is the local citizens, 1954 బిఫోర్ ఉన్న వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్షిప్ వస్తుంది. కానీ 1954 తర్వాత దే ఆర్ బికమింగ్ దోస్ హూ ఆర్ కేమ్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ డెమోగ్రఫిక్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఆల్ దోస్ హూ ఆర్ ఆఫ్టర్ 1954 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే మైగ్రేటెడ్ పీపుల్ ఉన్నారో దే ఆర్ కాల్డ్ యాజ్ ద మైగ్రేటెడ్ పీపుల్. దే డోంట్ హ్యావ్ ద స్టేట్ సిటిజన్షిప్ లేదు అక్కడ. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు టేకెన్ ద ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ ఏ తెలంగాణ సిటిజన్స్, బట్ దే డోంట్ హ్యావ్ సచ్ ఎ రైట్స్. వాళ్ళకి ఆ రైట్స్ లేవు అని చెప్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ దట్ ఈస్ 35A ఆర్టికల్ ఈస్ మెన్షన్ టు us. ఓకే, వాట్ హ్యాపెన్స్ ఆర్ హియర్ ఇట్ ఈస్ ద 35A 1954 లో ఎవరైతే బిఫోర్ 1954 లో లోకల్ రెసిడెన్సెస్ ఎవరున్నారో దట్ ఫెలోస్ ఈజ్ ఓన్లీ ద లోకలైట్స్. ద రిమైనింగ్ అదర్స్ ఆర్ ఆఫ్టర్ 1954 అంతా కూడా నాన్ లోకలైట్స్ కిందకి వెళ్ళిపోతారు. ఓకే, దే డోంట్ హ్యావ్ ద చాయిస్ టు దెమ్. అది పరిస్థితి అక్కడ. దీని మీద ఇంకో ప్రాబ్లం ఏంటమ్మా అంటే అక్కడ ఉన్నటువంటి లేడీస్ ని 1954 తర్వాత వచ్చినటువంటి లేడీస్ ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే నాన్ లోకలైట్స్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ యొక్క అసెట్స్ కానీ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ వాళ్ళు దే కాంట్ ఎంజాయ్ ఫ్రూట్ఫుల్ ఎంజాయ్మెంట్. ఐదర్ దే మే నాట్ సేల్, దే మే నాట్ బై నథింగ్ ఎల్స్. వాళ్ళు లోకలైట్స్ అయితేనే వాడే ఆ లోకల్ క్యాండిడేట్స్ కొనుక్కోవడము, పర్చేస్ చేయడం, ఎంజాయ్ చేయడము వారి జనరేషన్ టుగెదర్ వాళ్లే చేయాలి. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్స్ లో ఉన్నటువంటి లేడీస్ మ్యారేజ్ చేస్తే నాన్ లోకలైట్స్ మ్యారేజ్ చేస్తే వాళ్ళ సిటిజన్షిప్ లేదు. నాన్ లోకలైట్స్ అంటే వాడు నాన్ లోకలైట్స్ ఇక్కడ. ఓకే, తెలుగులో ఏమంటారమ్మా అంటే స్థానికేతరులు అంటున్నారు, స్థానికులు అంటున్నాం. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కూడా మీకు రిజర్వేషన్ పాలసీ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ, బెనిఫిషియరీ స్టేటస్ కానీ, ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్ లో కానీ మీకు 85% తెలంగాణ సిటిజన్స్ ఉంది. రిమైనింగ్ 15% అదర్ స్టేట్స్ ఉంటుంది. అది లోకల్స్ గవర్నమెంట్ ప్రొవిజన్ అనమాట. ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అట్లా పెట్టారు. ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ లో కూడా అట్లే ఉంటుంది. 85% మనకు ఉంటుంది, రిమైనింగ్ 50% ఆంధ్రప్రదేశ్ కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లోకలైట్స్ వాళ్ళ స్థానికేతరులు అవుతుంది. ఇదే విధంగా 35A కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. జమ్మూ అండ్ కాశ్మీర్ లో 1954 కన్నా ముందున్న వాళ్ళే స్థానికులు, దాని తర్వాత వచ్చిన వాళ్ళంతా స్థానికేతరులు అవుతారు. అంటే వాళ్ళకి స్థానం లేదు అని చెప్పడం. వాళ్ళంతా ఏంటంటే శరణార్థులు అంటారు. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాడికి ఆ యొక్క స్టేట్ సిటిజన్షిప్ ఉండదు. అయితే ఇది సుప్రీంకోర్టులో కేసు రన్ చేశారమ్మా. ఇద్దరు లేడీస్ కేసు రన్ చేస్తుంది, ఇంకా జడ్జిమెంట్ రాలేదు. ఇంకా పార్లమెంట్ లో ఈ యాక్ట్ గురించి ఏం మాట్లాడలేదు. ఓకే, దట్ ఈస్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి లోకల్ సిటిజన్షిప్ గురించి 35A ఇచ్చాడు. ఇది మీకు నెట్ లో దొరుకుతుంది, టెక్స్ట్ బుక్ లో దొరకకపోవచ్చు మేబీ. ఓకే, దట్ ఈస్ ద ఇది యాక్చువల్లీ మదర్ టంగ్ ప్రొటెక్ట్ చేయడము ప్రైమరీ స్టేజ్ ఏంటంటే అది 350A. యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, దట్ ఈస్ ద 350A. ఓకే, ఆ యొక్క లోకలైట్స్ కే స్టేట్ జాబ్స్, స్టేట్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ లోకల్ క్యాండిడేట్స్ కే బెనిఫిట్ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు అని చెప్తున్నాను. దట్ ఈస్ ద 35A ఈజ్ గివెన్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్షిప్ గురించి రాయాలి. కానీ ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి ఈ 35A గురించి మీరు ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ లో రాయాల్సిన అక్కర్లేదు. వీ హ్యావ్ టు థింక్ ఇట్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కన్సర్న్ రాయాలి ఆర్టికల్స్. అదర్ దెన్ ఆర్టికల్స్ అన్ని కూడా ఇక్కడ డంప్ చేయాల్సిన అక్కర్లేదు. ఇట్ ఈస్ ద అన్నెసెసరీ మ్యాటర్ హియర్. రిమెంబర్ ఆల్ దోస్ హూ ఆర్ ద
listening my class. That fellows remember this point. No need to write the 35A. బట్ మీరు ఎందుకు చెప్తుంటారంటే మీకు ఐడియా కొరకి, అవేర్నెస్ కొరకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాబ్లం ఏంటనేది ఆ యొక్క కాంటెంపరీ ప్యాటర్న్ లో అట్లీస్ట్ యూ నో ద థింగ్ ఆఫ్ ఆర్టికల్ తెలవడానికి నేను చెప్పానమ్మా. దట్ ఈస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ సెన్స్. దీని సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏముందో అది 350A పెట్టాడు. 350A పెట్టాడు. నౌ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ద 45 ఆర్టికల్. దట్ ఈస్ యూ నో వెరీ వెల్, దట్ ఈస్ ద ఆర్టికల్ 45. Provision for early childhood care and educational to the children below age of 6 years. Okay, caring undali antunnam. Caring means to give the good nutritious health concept, everything is provided. Those who are the below early childhood, you studied early childhood means below 6 years students or children. Okay, that is the article 45 is provision for them. The state shall endeavor to provide. Endeavor means try. The state means any state. The state shall endeavor to provide early childhood care and education for children until they complete the age of 6 years. ఇది మీ భాషలో చెప్పాలి ఏంటంటే అంగన్వాడీ బాల్వాడి అంటారు, అది విలేజ్ లెవెల్లో. మీ భాషలో ఇక్కడ అర్బన్ ఏరియాలో చెప్పాలంటే ఏంటంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ ప్యాటర్న్. ఆ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్యాటర్న్ లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ కి కేరింగ్ ఉండాలి అని చెప్తున్నారు. The state shall endeavor means is try level best to provide early childhood care and education for all children until they complete the age of 6 years. Okay, ఆ 6 years అయిపోయే లోపల ఆ యొక్క కిండర్ గార్టెన్ ప్యాటర్న్ ఉంటుంది. కిండర్ గార్టెన్ కేజీ ప్యాటర్న్ లో వాళ్ళకి ప్రొవిజన్ చేయమని చెప్తున్నారు, ఎడ్యుకేషన్ ప్రొవిజన్. దిస్ ఆర్టికల్ వాజ్ సబ్స్టిట్యూటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 86th Amendment Act 2002 for Article 45, provision for free and compulsory education children. The state shall endeavor to provide within the period of 10 years from the commencement of this constitution free and compulsory education for all the children until they complete the age of 14 years. ఇది మీకు చెప్తున్నాడు ఇక్కడ. అమెండ్మెంట్ 86th Amendment Article 45 చెప్పింది అది ఏంటమ్మా అంటే నాట్ ఓన్లీ ద 6 years, బిలో 6 years they go to continue the education what are, that is free and compulsory education. That is the 2000 Act ఏదైతే ఉందో 45, ఆ 86th Amendment Act 2002 ప్రకారంగా Article 45 has given provision what sir or given protected what sir వాళ్ళకి మ్యాండేటరీగా ఎడ్యుకేషన్ సప్లై చేయమన్నది. వాళ్ళు హౌ ఎడ్యుకేషన్ సప్లైస్ ఆర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 6 to 14 years. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ కూడా ఏంటమ్మంటే ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని చెప్పింది. అది అమెండ్మెంట్ 86 లో. ఇది అమెండ్మెంట్ అంటే సవరణ, 86వ సవరణ ప్రకారంగా 45వ అధికరణ ప్రకారంగా ఏంటమ్మంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఏంటమ్మంటే ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని చెప్పింది. మరియు 6 తక్కువ ఉన్నటువంటి బిలో 6 years కూడా వాళ్ళ యొక్క కేరింగ్ చేయమని చెప్పింది. దట్ ఈస్ గివెన్ బై ద Article 45. Now we come to the point of view Article 56. Promotion of educational and economy interest of scheduled caste, scheduled tribes, other weaker section. Okay, వీళ్ళ యొక్క ఎకనామిక్ లెవెల్స్ ని కోపప్ చేయడానికి ఆ యొక్క షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ వీకర్ సెక్షన్స్ వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషనల్ ప్రొవిజన్, ఎడ్యుకేషనల్ ప్రమోట్ చేయడానికి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయమని చెప్పి. The state shall promote with special care educational and economic interest of weaker section of people, in particular of scheduled caste, scheduled tribes, all, and shall protect from the social injustice and all form of exploitation. అది పరిస్థితి. ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ తర్వాత వీకర్ సెక్షన్, ఈ ఎక్స్ప్లాయిటేషన్ అంటున్నాం. ఎక్స్ప్లాయిటేషన్ వి ఆల్రెడీ స్టడీడ్, ఉమెన్ ఆర్ ఏ చిల్డ్రన్ ఆర్ ఏ చైల్డ్ లేబర్. వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్స్ ని వీటన్నిటికి కూడా వాళ్ళు ఏంటమ్మంటే ఇంజస్టిఫికేషన్ అవుతుంది. కాబట్టి ఆ ఇంజస్టిఫికేషన్ కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై దిస్ Article 46. ఎందుకు రన్ చేస్తున్నారమ్మా అంటే ఇట్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎకానమిక్, సోషో ఎకానమిక్ స్టేటస్ డెవలప్ కావాలి అంటున్నారు. ఫర్ దట్ పర్పస్ దే ఆర్ ప్రమోటింగ్ ద స్టేట్. ఈ స్టేట్స్ అన్ని కూడా ప్రమోట్ చేస్తుంది, అంటే ఎంకరేజ్ చేస్తుంది. ఎవరిని ఎంకరేజ్ చేస్తుందమ్మా అంటే దోస్ హూ ఆర్ ద
షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్, బ్యాక్వర్డ్ ఆర్ వీకర్ సెక్షన్, ఈ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సోషో ఎకానమిక్ జస్టిస్ కోపప్ చేయడానికి ఆర్ ఆ ఇంజస్టిఫికేషన్ జరిగినప్పుడు ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆర్టికల్ 46 యూజ్ అవుతుంది. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 46. ఎందుకు సార్ అంటే దే బికమింగ్ ద సోషో ఎకానమిక్ స్టేటస్ డెవలప్ కావాలి సచ్ ఏ కమ్యూనిటీస్. ఓకే, నెక్స్ట్ వన్ ద ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A ఈస్ గివెన్ ద ఫండమెంటల్ డ్యూటీ అంటున్నాడు. ఫండమెంటల్ డ్యూటీ కింద పెట్టాడు ఇక్కడ. ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా who is the parent or guardian to provide opportunity for education to his or her child, as the case may be a ward between the age of 6 and 14 years. It was interested in by the Constitution 86 Amendment Act 2002. అది ఫండమెంటల్ డ్యూటీస్ కింద పెట్టారు. ఏంటమ్మా అంటే ఇక్కడ ఒక పేరెంట్ కానీ ఆ గార్డియన్ కానీ వాడి ఇంట్లో వాళ్ళ యొక్క రెసిడెన్సెస్ లో those who have his children or his ward అంటే వార్డ్ అన్న స్టూడెంట్ వాడి యొక్క పిల్లలు, హిజ్ చిల్డ్రన్ అన్నా కానీ ఒకటి మీనింగ్ బోత్ ద మీనింగ్. ఆ పిల్లల్ని ఏం చేయాలమ్మా అంటే వాడు ఫండమెంటల్ డ్యూటీ కింద దే గో టు గివ్ ద ప్రొవిజన్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ టేకెన్ బై ద ఫండమెంటల్ డ్యూటీ. ఆ పేరెంట్ అండ్ గార్డియన్ రోల్ లో ఉన్న వాళ్ళు 6 to 14 years చిల్డ్రన్స్ ని మ్యాండటరీగా స్కూల్కి పంపించాలి అని చెప్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 51A. ప్రాథమిక విధుల కింద పెట్టాడు ఇక్కడ. ఎవరి సిటిజన్ చేయాల్సిన పనిది ఇక్కడ. ఓకే, వాడిని పనికి పంపించకూడదు, ఏదో ఒక వర్క్ ఐటమ్ కాదు ఇక్కడ. దోస్ హూస్ హ్యావింగ్ ద పేరెంట్స్ ఆర్ ఏ గార్డియన్, దేర్ చిల్డ్రన్స్ ఆర్ ఏ వార్డ్ హ్యావింగ్ ద ఏజ్ 6 to 14 years, దే గో టు ఎన్రోల్ ఇన్ ద స్కూల్ మ్యాండటరీ. అది పరిస్థితి. ఇట్ వాజ్ ఇన్సర్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 86 అమెండ్మెంట్ యాక్ట్ 2002. 86వ సవరణ ప్రకారంగా, ఆ యాక్ట్ ప్రకారంగా ప్రతి భారతీయ పౌరులు లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ లేకపోతే ఆ పిల్లల సంరక్షకులు కానీ చేయాల్సిన పని ప్రాథమిక విధి ఏంటమ్మా అంటే వాళ్ళందరినీ కూడా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఎవరైతే తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క సంరక్షకులు అంటే వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్స్ సమ్వేర్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మ్యాండేటరీగా స్కూల్స్ కు పంపించాలి అని చెప్తున్నాడు. ప్రొవిజన్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఓకే, దట్ ఈస్ 51 ఆర్టికల్ 51A. ఇట్ ఈస్ గివెన్ ద ఫండమెంటల్ డ్యూటీ. నవ్ వీ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ. అది బై మిస్టేక్ అయింది కాబట్టి వాడు 350A. ఇది 350A. ఇట్ ఈస్ గివెన్ ద ఇంపార్టెన్స్ టు ద మదర్ టంగ్ ఆర్ మదర్ ప్రైమరీ స్టేజ్ లో. ఏ ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ స్టేజ్. ప్రైమరీ స్టేజ్ మీన్స్ ఎలిమెంటరీ స్టేజ్. ఆ యొక్క 6 to 5th క్లాస్, ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ వరకు ఆ యొక్క ప్రైమరీ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్రాథమిక విద్యా విధానంలో ఏంటమ్మా అంటే మదర్ టంగ్ లోనే టీచ్ చేయాలి అని చెప్తున్నాను. ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ స్టేజ్. ప్రైమరీ స్టేజ్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎలిమెంటరీ స్టేజ్ అనొచ్చు. మీరు 6 year నుంచి 10 years ఆ 5th క్లాస్ వరకు. ఓకే, ఫర్ 5th క్లాస్ వరకు ఏం చేయాలమ్మా అంటే గవర్నమెంట్ ఆర్ గివెన్ ఎన్ ఇన్స్టిట్యూషన్ గివెన్ ద ఇంపార్టెన్స్ టు ద అవార్డ్స్ ఆర్ మదర్ టంగ్ లోనే టీచ్ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ షెల్ బి ఎండ్ ఓవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ అండ్ ఓవర్ ఆఫ్ ఎవ్రీ లోకల్ అథారిటీ విత్ ఇన్ ద స్టేట్ టు ప్రొవైడ్ adequate facilities for instruction in mother tongue at primary stage of education to the belonging to the children belonging to the linguistic minority groups. అది పరిస్థితి. ఆ లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ కానీ ఆ యొక్క రిలీజియన్ బేస్డ్ కానీ ఆ యొక్క రీజనల్ బేస్డ్ కానీ బేస్ చేసుకొని ఆ ప్రైమరీ స్టేజ్ లెర్నర్స్ కి మ్యాండేటరీగా చేయాల్సింది ఏంటమ్మా అంటే అడక్వేట్ అంటే sufficiently you have to provide the facilities in their mother tongue only. అంటే మాతృభాషలోనే టీచ్ చేయాలి. ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. స్టేట్ ప్రొవైడ్, ఏ స్టేట్ అయినా సరే, ఇట్ షెల్ బి ఎండోవర్ మీన్స్ ట్రై ఆఫ్ ఎవ్రీ స్టేట్ అండ్ ఎవ్రీ లోకల్ అథారిటీ, లోకల్ బాడీస్ విత్ ఇన్ ద స్టేట్ టు ప్రొవైడ్ అడక్వేట్ మీన్స్ సఫిషియెంట్లీ ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ మదర్ టంగ్ at primary stage of education to children belonging to the linguistic minority groups. ఆ linguistic minority groups ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని అంటే లాంగ్వేజ్ లో కూడా మైనారిటీస్ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాల్సి వస్తుందమ్మంటే
ప్రైమరీ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ తీసుకున్నారు అనుకోండి, తెలంగాణలో ఏంటమ్మంటే మెజారిటీ స్టేజ్ అంతా కూడా తెలుగు ఉంటుంది. ఇందులో కూడా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు, సిక్స్ ఉంటారు, మార్వాడీస్ ఉంటారు, గుజరాతీస్ ఉంటారు, కొన్ని లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంటాయి. ఆ ప్యాటర్న్ లో ఆ ప్రైమరీ స్టేజ్ లో ఆ స్కూల్స్ లో ఆ మదర్ టంగ్ అట్లే టీచ్ చేయాలని కన్నడ ఉంటుంది. కన్నడ వాళ్ళకి కన్నడలో టీచ్ చేయాలి. మదర్ టంగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై ద 350A. డోంట్ రైట్ ద 335A రాయద్దు, దాని కింద ఇది రాయకూడదు. ఓన్లీ 350A కిందనే రాయాలి. మదర్ టంగ్ ఇంపార్టెన్స్ ఇన్ ప్రైమరీ స్టేజ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ బేస్ చేసుకుని ఇవ్వాలి. అండ్ ద ప్రెసిడెంట్ మే ఇష్యూ సచ్ ఏ డైరెక్షన్ టు ఎనీ స్టేట్ and consider the necessary or proper securing provision of such a facilities. ఇది ప్రెసిడెంట్ ఇస్తాడు అని చెప్తున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఈ డైరెక్షన్స్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఓకే, ద ప్రెసిడెంట్ మే ఇష్యూ సచ్ ఎ డైరెక్షన్ టు ఎనీ స్టేట్ యాజ్ హీ కన్సిడర్ నెసెసరీ అండ్ ప్రాపర్ సెక్యూరింగ్ ప్రొవిజన్ సచ్ ఎ ఫెసిలిటీస్. ఇవన్నీ కూడా మీరు ఎవరైనా డీవియేట్ కాకుండా చూడడానికి ప్రెసిడెంట్ వరకు వెళ్తుంది అని చెప్తున్నాడు. ఇష్యూ ప్రెసిడెంట్ డైరెక్షన్స్ బేస్ చేసుకొని, అంటే రాష్ట్రపతి యొక్క నిర్దేశాలను ఆయన గైడ్లైన్స్ బేస్ చేసుకుని నెససరీగా, కంపల్సరీ, మ్యాండేటరీగా ఈ ప్రాథమిక భాషను కోపప్ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ప్రెసిడెంట్ మే ఇష్యూ ద సచ్ ఎ డైరెక్షన్ టు ఎనీ స్టేట్ యాజ్ ది కన్సిడర్ నెససరీ ప్రాపర్ ఫర్ సెక్యూరింగ్ ప్రొవిజన్ ఆఫ్ సచ్ ఎ ఫెసిలిటీస్. ఆ మదర్ టంగ్ ఫెసిలిటీస్ ని కోపప్ చేయడానికి ఇక్కడ ప్రెసిడెంట్ కి రైట్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ప్రెసిడెంట్ డైరెక్ట్ గా మీకు రైట్స్ ని ఇచ్చేసాడు అని చెప్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ 350A ఆర్టికల్ has given to us. Now the article 351, directive for the development of Hindi language. ఇక్కడ ఏంటమ్మా అంటే డైరెక్టివ్ గా హిందీ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి 351 ఆర్టికల్ ఫంక్షనింగ్ అవుతుంది. It shall be the duty of union to promote the spread of the Hindi language. Union means central government, to promote the Hindi language. That is Article 351. To develop it so that it may serve and medium of expression for all elements of composite culture of in India and secure its enrichment by assimilating without interfering with its genius, the form, style and expression used the Hindustani and Hindustani in other languages of India specified in English schedule and by drawing and where necessary or desirable for its vocabulary, primary or Sanskrit and secondary other languages. మొత్తం మీద ఈ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియాలో ఈ హిందుస్థానీ అంటే మనం హిందూ దేశం అంటే భారతదేశంలో ఇవి ఇన్నిట్లో అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్ని ఉన్నప్పటికీ కూడా 351A ఏం చెప్తుందమ్మంటే ఫస్ట్ సాంస్క్రిట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, తర్వాత సెకండరీ అదర్ లాంగ్వేజెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. But 351 మటుకు it has given the importance or promote development of Hindi language. Entire nation, the territory of India మొత్తంలో కూడా హిందీని డెవలప్ చేయమని చెప్తుంది. That is Article 351. Now, the Article 337, the special provision with respect to educational grants for benefit of Anglo-Indian community. Anglo-Indian community institutions కి ఆ యొక్క ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ఎడ్యుకేషనల్ గ్రాంటినేట్ శాంక్షన్ చేయడానికి ఈ 337 అనే ఆర్టికల్ ని పెట్టాడు ఇక్కడ. 337 అధికరణ ప్రకారంగా ఆంగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఫండ్ శాంక్షనింగ్ ఇచ్చాడు ఇక్కడ. దట్ ఈస్ డ్యూరింగ్ ద 3 ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ద సేమ్ గ్రాంట్, అంటే కాన్సెక్టివ్ 3 years ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ 3 అకాడమిక్ ఇయర్స్ ఆ 3 కాన్సెక్టివ్ ఇయర్స్ లో వీళ్ళకి గ్రాంటినేట్ శాంక్షన్ చేశారు అని చెప్తారు. దట్ ఈస్ 337 ఆర్టికల్. డ్యూరింగ్ ద 3 ఫైనాన్షియల్ ఇయర్స్, నాట్ అకాడమిక్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్స్. యూ నో ద థింగ్ ఇట్ ఇస్. ఆ మార్చ్ ఎండ్ తోటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. ఆ 3 ఫైనాన్షియల్ ఇయర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కమెన్స్మెంట్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూస్ 3 ఫైనాన్షియల్ ఇయర్. ద సేమ్ గ్రాంట్ if any shall be made by the union and by each state of benefits in Anglo-Indian community in respect of education as were made financial year ending, that is the 31st day March 1948. అది ఈ యొక్క ఆంగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి కాన్సెక్టివ్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో వాళ్ళకి గ్రాంటినేట్స్ ని
ఇవ్వడానికి ఈ యొక్క 337 ఆర్టికల్ ఫంక్షనింగ్ అవుతుంది. సబ్జెక్ట్ రిలేటింగ్ టు ద ఎడ్యుకేషన్ అండర్ ఎక్స్క్లూజివ్ జ్యూరిడిక్షన్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ సబ్జెక్ట్ రిలేటింగ్ ఎడ్యుకేషన్స్ కానీ లేకపోతే ఎక్స్క్లూజివ్ జ్యూరిడిక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ కే ఈ యొక్క అథారిటీ ఉంటుంది అని చెప్తున్నాను. దట్ ఈస్ గివెన్ బై ద 337 articles. We discussed the so many articles. That is the constitutional provision for education. That is Article 14, Article 15, 16, 21A, 45, 27, 28, 27, 38, 29. ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజియన్ బేస్ చేసుకున్నాయి 30th వరకు. 30, 45 it is given to the pre and compulsory education. 46 weaker section. 51 fundamental right. The every parent and guardian send the school. Okay. 350A given the mother tongue primary stage pattern. The next one Hindi language promote 351, 337. These articles we have to finish. That is the what's the constitution provision for education. Okay. Now we come to the list 1. That is the list 1. List 2 is not given much importance. List 3 ఏంటంటే ఈ రెండు కంబైన్ చేస్తూ ఉంటాయి. What is the list 1? It is given to the asked in your examination. That is short answer question. Okay. The union list include the following. We already discussed. మీకు ఆల్రెడీ చెప్పాము ఇక్కడ ఏంటంటే వాడు 63, 64, 65, 66 ఇచ్చాడు. ఇప్పుడు 62 కూడా మెన్షన్ చేశాను. ఎంట్రీ 62 to 66 has given the union list. Later is given the other international issues. Education మీద ఏమున్నాయో చెప్తున్నాడు. Okay. Now come to the point of the entry 62. The institution known at the commencement of constitution of the National Library. Already ఇంతకుముందు డిస్కస్ చేశాము. అగే కాకపోతే ఇక్కడ డీటెయిల్ గా ఇస్తున్నాడు ఇక్కడ. ఓకే. నేషనల్ మ్యూజియంస్, హిస్టారికల్ ఈవెంట్స్, హిస్టారికల్ వార్స్ అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో ఉంటుంది. ఇక్కడెక్కడ ఏంటంటే దట్ ఈస్ ద యూనియన్ లిస్ట్ లో ఉంటుంది. ఎంట్రీ 62. The institution known at the commencement of the constitution as the National Libraries. నేషనల్ లైబ్రరీ అంటే ఇక్కడ మీరు అఫ్జల్ గంజ్ లో ఉంది చూడండి. దట్ ఈస్ నేషనల్ లైబ్రరీ ఉంది ఇక్కడ. ఓకే. సెంట్రల్ లైబ్రరీస్ అంటారు ఇక్కడ. ద ఇండియన్ మ్యూజియంస్ ఏమున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలి. ద ఇంపీరియల్ వార్ ఆఫ్ ఇంపీరియల్ అంటే రాజ్యాలకు సంబంధించినటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి మ్యూజియంస్. ద విక్టోరియల్ మెమోరియల్స్ ఆర్ ఇండియన్ వార్ మెమోరియల్స్. ద అలీగర్ ముస్లిం యూనివర్సిటీస్ and any other like institutions financed by the government of India wholly or a parted declare the parliament law to institution national importance. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇట్లాంటి మ్యూజియంస్ కానీ, ఇట్లాంటి లైబ్రరీస్ కానీ వీటన్నిటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇది ఏంటంటే పార్లమెంట్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో ఉంది. దట్ ఈస్ ఎంట్రీ 62. ఎంట్రీ 62 చేయాల్సిన పని ఇది అనమాట. విక్టోరియల్ మెమరీస్ కానీ, ఇండియన్ వార్ మెమోరియల్స్ కానీ, అంటే మన భారతదేశంలో జరిగినటువంటి యుద్ధాలు, వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, ఆ సంబంధించినటువంటి మ్యూజియంస్, అలీగర్ ముస్లిం యూనివర్సిటీస్, రకరకాల యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా 62లో పెట్టాడు ఇక్కడ. ఓకే. ద ఎంట్రీ 63. ద ఇన్స్టిట్యూషన్ నోన్ యాజ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. యూనివర్సిటీస్ సంబంధించినటువంటి ఇందులో ఉన్నాయి. 63లో యూనివర్సిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి బెనారస్ యూనివర్సిటీ, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఎస్టాబ్లిషింగ్ పర్సన్స్ ద ఆర్టికల్ 371E, ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ బై ద పార్లమెంట్ బై లా టు బి ఇన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇది కూడా నేషనల్ ఇంపార్టెన్స్ బేస్ చేసుకుని ఈ 63 ఎంట్రీ అనేది ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్గనైజ్ చేయడానికి ఈ 63 ఎంట్రీ పనికి వస్తుంది. 64 ఎంట్రీ ఆ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఆల్రెడీ ఆ పీరియడ్ లో ఏంటంటే పార్లమెంట్ లా ప్రకారంగా డిక్లేర్ ద లా అలీగర్ యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ. అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు ఇంకా ఎన్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ వచ్చాయి. ఇవన్నీ కూడా పార్లమెంట్ యాక్ట్ లా ప్రకారంగా, లెజిస్లేషన్స్ ప్రకారంగా ఈ 63 ఎంట్రీ ఫంక్షనింగ్ అవుతుంది. వాట్ ఈస్ ద 64 ఎంట్రీ? ఓకే. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ సైంటిఫిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా wholly అంటే కంప్లీట్లీ ఆర్ ఇన్ పార్షియల్లీ డిక్లేర్డ్ బై ద పార్లమెంట్ బై లా టు ఇన్స్టిట్యూషనల్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇది కూడా అంతే. నేషనల్ ఇంపార్టెన్స్ బేస్ చేసుకుని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఆర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీన్స్ ఇస్ నథింగ్ బట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పార్లమెంట్ లాస్
పార్లమెంట్ యొక్క చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఫైనాన్స్ చేస్తుంది. ఫైనాన్స్ అంటే గ్రాంటింగ్ ఎయిడ్స్ ఇస్తుంది. ఎక్కువ ఎవరికమ్మా అంటే సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఎంట్రీ 65. Union agencies, institutions of professional, vocational, technical training, including the training of police officers, the promotion of special studies, research, scientific, technical institutions, investigations and detections of a crime. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కి 65 ఎంట్రీ పనికి వస్తుంది. ఏంటి సార్ అంటే ఆ క్రైమ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, టెక్నికల్ ప్రమోషన్స్ కానీ, వొకేషనల్ ఇన్స్టిట్యూషన్, టెక్నికల్, ఇవన్నీ కూడా మనం ఇంజనీరింగ్ ఉంది కదా, ఇంజనీరింగ్, మెడిసిన్, తర్వాత మీ బీఈడి కోర్సు, ప్రొఫెషనల్ కోర్సు, వీటన్నిటికి కూడా ఏది ఉపయోగపడుతుందమ్మా అంటే 65 ఎంట్రీ ఉపయోగపడుతుంది ప్రొఫెషనల్ కోర్సెస్. ఓకే, 66 కోఆర్డినేషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఈ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ ప్యాటర్న్ కి, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి 66 ఎంట్రీ పనికి వస్తుంది. 66 ఎంట్రీ ఇది కూడా నేషనల్ ఇంపార్టెన్స్ బేస్ చేసుకుని కోఆర్డినేషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్, నాట్ ద 10th క్లాస్ ఇంటర్మీడియట్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇక్కడ బీటెక్ నుంచి, బీటెక్ బిఎస్సి ఇన్స్టిట్యూషన్, డిగ్రీ అనమాట. ఓకే, యూజీ నుంచి పీజీ రీసెర్చ్ వరకు, టెక్నికల్ ఎడ్యుకేషన్స్ వరకు 66 ఎంట్రీ ఫంక్షనింగ్ అవుతుంది. దిట్ ఈస్ గివెన్ బై ద టోటల్ 1, 2, 3, 4, 5, 6 5 ఐటమ్స్ హాస్ గివెన్ టు ద పియూ. దట్ ఈస్ ద యూనియన్ లిస్ట్ లో మెన్షన్ చేస్తాం. ఇవన్నీ కూడా నేషనల్ ఇంపార్టెంట్, జాతి మన యొక్క దేశాన్ని దృష్టిలో పెట్టుకొని బై పార్లమెంట్ లా చట్టం, పార్లమెంట్ చట్టం ద్వారానే ఈ యొక్క 5 ఎంట్రీస్ ని కోపప్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ వన్, ద ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రిలేషన్స్ విత్ ద ఫారిన్ కంట్రీస్. ఫారిన్ కంట్రీస్ కి ఏ ఎంట్రీస్ ఇచ్చాడో చూడండి ఇక్కడ. ఓకే, ఈ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, ఎడ్యుకేషన్ ఉంది, కల్చర్ ఉంది, అంటే సంస్కృతి అంటున్నాడు ఇక్కడ. మన యొక్క విద్య మరియు మన యొక్క సంస్కృతిని ఫారిన్ అంటే ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ కింద పెట్టాడు ఇక్కడ. ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ ఎలా ఉందని చెప్తాడు. ద ఎంట్రీ 13 ఆఫ్ ద యూనియన్ లిస్ట్, ఇది కూడా యూనియన్ లిస్ట్ లోనే ఉంది. ఎంట్రీ 13, పార్టిసిపేట్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, అసోసియేషన్ అండ్ అదర్ బాడీస్ ఇంప్లిమెంటింగ్ డిసిషన్ మేడ్ దేర్ ఎట్. అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి 13 ఎంట్రీ పనికి వస్తుంది. ఓకే, దట్ ఈస్ గివెన్ బై ద ఎడ్యుకేషనల్ కల్చరల్ రిలేషన్ విత్ ద ఫారిన్ కంట్రీ. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ అండ్ యునెస్కో. ఎడ్యుకేషన్ అండ్ యునెస్కోకి ఏ ఎంట్రీస్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ద ఎంట్రీ 12 ఆఫ్ లిస్ట్ 1, ఇది కూడా యూనియన్ లిస్ట్ లోనే ఉంది. 7th షెడ్యూల్ మెన్షన్, ఇది 7th షెడ్యూల్ లో ఉంది. యునైటెడ్ నేషన్ అండ్ దిస్ ఇంప్లైజ్ ద యూనియన్ విల్ హ్యావ్ ద రిలేషన్ విత్ సచ్ ఏ ఫారిన్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ యునెస్కో. యునెస్కో తోటి మనం రకరకాల ప్రోగ్రామ్స్ చేయొచ్చు అని చెప్తున్నాను. దట్ ఈస్ గివెన్ బై ద ఎంట్రీ 12 లిస్ట్ యూనియన్ లిస్ట్ లో ఉంది. నెక్స్ట్ వన్, ఎంట్రీ 10 ఫారిన్ అఫైర్స్. ఇట్ మెన్షన్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఫ్రమ్ ద కంట్రీస్ అండ్ కామన్వెల్త్ కోఆపరేషన్ స్కీమ్. కామన్వెల్త్ కోఆపరేషన్ స్కీమ్ లో ఎంట్రీ 10 ప్రకారంగా ఫారిన్ అఫైర్స్ ఉండొచ్చు అంటున్నాను. అంటే ఇతర దేశాలతోటి మనం ఎడ్యుకేషన్ అక్కడ కూడా పోయి చదవచ్చు అని చెప్తాను. ఇట్ మెన్షన్ అబౌట్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఫ్రమ్ ద కంట్రీస్. ఓకే, రకరకాల కంట్రీస్ ఉన్నాయి, రకరకాల ఇష్యూస్, సార్క్ సమావేశాలు అంటాము, ఇవన్నీ కామన్వెల్త్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఎంట్రీ 10 లో పెట్టాడు ఇక్కడ. ఓకే, ద యునెస్కో హ్యావ్ ఎస్టాబ్లిష్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. యునెస్కో ఏమేమి ఎస్టాబ్లిష్ చేసింది మన ఇండియాలో. ఓకే, దట్ ఈస్ గివెన్ బై ద రీసెర్చ్ సెంటర్ ఆన్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ సౌదర్న్ ఇండియా. మన ఈ సౌదర్న్ ఇండియాలో అంటే మనం దక్షిణ భారతదేశంలో ఈ రీసెర్చ్ సెంటర్, ఎకనామిక్ సెంటర్స్ ఉన్నాయి ఏం చెప్తున్నాను, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఏం చెప్తున్నాను. ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు. ఆసియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సౌత్ ఆసియా సైన్స్ కోఆపరేటివ్ ఆఫీస్ ఉంది. రీజనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ స్పెషల్ ఇంప్లికేషన్ ఇండస్ట్రియలైజేషన్ సౌత్ ఆసియా, ఇది ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టారు యునెస్కో వాళ్ళు. ద కాన్స్టిట్యూషన్ కంటైన్ ఎక్స్క్లూజివ్ అండ్ కాన్కరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. ఈ కాన్కరెంట్ లిస్ట్ లో ఏమున్నాయి చెప్తున్నాడు ఇక్కడ. ఎక్స్క్లూజివ్ అంటే స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయి అని చెప్తున్నాడు.
కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగంలో కంటైన్స్ ఎక్స్క్లూజివ్ అంటే స్పెషల్ అథారిటీస్ ఏమేమి ఉన్నాయి అని చెప్తున్నాడు. స్పెషల్లీ కాన్కరెంట్ ఫంక్షన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఈ కాన్కరెంట్ ఫంక్షన్ అంటే స్టేట్ లెవెల్లో ఫంక్షనింగ్ అవుతుంది, తర్వాత సెంట్రల్ లెవెల్లో ఫంక్షనింగ్ అవుతుంది. ఆ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఏంటనేది ఇక్కడ పెట్టాడు. ఇక్కడ దేర్ ఆర్ ద ఎడ్యుకేషనల్, కల్చరల్, రిలీజియన్ విత్ ద అదర్ కంట్రీస్, ద క్లియరింగ్, ద హౌస్ ఫంక్షనింగ్, కలెక్టింగ్, broadcasting, idea and information, coordinating functions, harmonizing the educational activities of the center, state and union territories. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని గ్లోబలైజేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క ఫారిన్ కానీ, అదర్ కంట్రీస్ కానీ, లేకపోతే మన స్టేట్ లెవెల్ కానీ, సెంట్రల్ లెవెల్ కానీ, యూనియన్ టెరిటరీస్ లో ఈ యొక్క ఐటమ్స్ అన్ని ఉన్నాయి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద కాన్కరెంట్ లిస్ట్ లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ కాన్కరెంట్ ఫంక్షన్ అంటే బోత్ state is functioning as well as central is functioning. Scientific research, technological education, propagation means media advertisement, development. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అంటే అడ్వర్టైజ్మెంట్ ప్రైవేట్ పబ్లిక్ కాదు, ఇక్కడ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ప్రొపగేషన్. ఓకే, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్. డెవలప్మెంట్ అండ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద హిందీ, ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ నేషనల్ కల్చర్ ఇంక్లూజివ్ ద పార్టనేజ్ టు ద నేషనల్ ఆర్ట్. ఓకే, దీని గురించి రిజర్వ్ చేయడం. పార్టోనేజ్ ద స్టడీ యాన్సెంట్ ఇండియన్ కల్చర్ ఇన్ జనరల్ అండ్ స్టడీ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ పర్టికులర్. ఇవన్నీ కూడా పెట్టాడము. ఎడ్యుకేషన్స్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ అంటే డిజేబుల్డ్ లెర్నర్స్ కి ఎడ్యుకేషన్ ప్రొవిజన్. ప్రమోషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కల్చర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మైనారిటీస్. రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కల్చర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. Responsibility for something the national unity through the suitable programs, particular through those the emotional integration. ఇవన్నీ నేషనల్ గోల్స్, నేషనల్ ఎయిమ్స్ కింద పెట్టేస్తారు ఇక్కడ. ఓకే, రెస్పాన్సిబిలిటీ ఫర్ స్ట్రెంథనింగ్ ద నేషనల్ యూనిటీ త్రూ ద సూటబుల్ ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ త్రూ ద ఎమోషనల్ ఇంటిగ్రేషన్. నేషనల్ ఇంటిగ్రేషన్స్, నేషనల్ స్ట్రెంథనింగ్, ఆ యూనిటీ రావడానికి ఇవన్నీ చేస్తాం. గ్రాంటింగ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ టాలెంట్, ఎస్పెషల్లీ ఎట్ ద యూనివర్సిటీ స్టేజ్. యూనివర్సిటీ స్టేజ్ లో ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కి గ్రాంటినేట్స్ ఇవ్వడము, స్కాలర్షిప్ ప్రొవిజన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అడ్వాన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ వొకేషనల్ ట్రైనింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నింటినీ కూడా, వొకేషనల్ కోర్సెస్ ని కూడా డెవలప్ చేస్తుంది. అడ్వాన్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఏజెన్సీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, provision of free and compulsory education up to the age of 14, the inclusion of education concurrent list, central and state government become a partner in it. It was made by the 42 Amendment Act. Change in this act are as follows. దీంట్లో ఇవన్నీ యాక్ట్స్ ను బేస్ చేసుకొని కాన్కరెంట్ లిస్ట్ లో ఇవన్నీ పెట్టారు అంటున్నాడు. లాస్ట్ అల్టిమేట్ ఏం చెప్తున్నాడు అంటే పార్లమెంట్ ఈజ్ ద సుప్రమసీ అంటున్నాడు. సుప్రమసీ అంటే ఇట్ హ్యాస్ ద హయ్యర్ అథారిటీ అని చెప్పాను. అన్నిటికన్నా గొప్ప అధికారాలు ఎవరికి ఉన్నాయమంటే పార్లమెంట్ కు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏ యాక్ట్ తయారు కావాలన్నా కానీ పార్లమెంట్ ఇస్ ద సుప్రమసీ. ద యాక్ట్ ఈస్ ఎస్టాబ్లిష్ ద పార్లమెంట్ హ్యాస్ ద సుప్రమసీ ఓవర్ ద వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అది పరిస్థితి. మనం చెప్పాం కదా, గవర్నమెంట్ కి ఎన్ని ఉన్నాయి? 3 ఆర్గన్స్ ఉన్నాయి. ఏంటమ్మా? జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, వన్ మోర్, దట్ ఈస్ ద 3 organs are there. Administration. Okay, 3 articles లో గవర్నమెంట్ కి ఏంటమ్మంటే జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్స్ రెండు వింగ్స్ కూడా సుప్రమసీ ఉంది అని చెప్తుంది. ద పార్లమెంట్ కెన్ మేక్ ద చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఓకే, కోర్టులో సక్సెస్ కానీ కూడా ఇక్కడ పార్లమెంటు వాటి సుప్రమసీ, వాటి చట్టాన్ని బేస్ చేసుకుని చేయొచ్చు అని చెప్తున్నాం. పార్లమెంట్ ఈజ్ ద సుప్రమసీ రాదర్ దెన్ ఆల్. Next one, precedence to directive principle. The act is given the precedence to directive principles overall fundamental rights. Okay. Next one, fundamental duties. It has the inclusion of the fundamental duties besides the fundamental rights. Fundamental duties to fundamental rights. ఇవి రెండు కూడా ఉన్నాయని చెప్తున్నాను. Minority communities. It ensures the rights of minority communities the remaining intact. Minority institutions ని కోపప్ చేస్తుంది ఏం చెప్తున్నాడు. పొజిషన్ ఆఫ్ స్టేట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టేట్ ఆఫ్ సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్
రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇవన్నీ కూడా వాడు చేయాల్సిన పని ఏం చెప్తున్నాడు, పార్లమెంటే చేయాల్సిన పని ఇవన్నీ. లిమిట్స్ ఆన్ జ్యుడిషియరీ, ఇట్ ఎంపసైజ్ ద లిమిట్ ఆన్ పవర్ ఆఫ్ జ్యుడిషియరీ, ఆ యొక్క జ్యుడిషియల్ పవర్స్ కూడా లిమిట్స్ ఉన్నాయి ఏం చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ లో పెట్టారు ఎడ్యుకేషన్ ని, అగ్రికల్చర్ ని. అంటే స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్ రెండు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తారు. ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్. ఓకే, దిస్ ఈస్ గివెన్ బై ద ఎక్స్క్లూజివ్ అథారిటీస్, దట్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్. వన్ నౌ ద ఎన్పిఈ 1986 రివైజ్డ్ పాలసీ 1992. 1992లో ఎన్పిఈ ప్యాటర్న్ ముందు చెప్తున్నాడు ఇక్కడ. ఆల్రెడీ 1986 చెప్పాడు, అది మీకు అక్కర్లేదు. 1992 నేషనల్ పాలసీ, రివైజ్డ్ పాలసీ ఏమున్నాయో ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు ఇక్కడ. ద నేషనల్ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్ 1986, రివైజ్డ్ పాలసీ ఇన్ 1992 హ్యావ్ సపోర్టెడ్ ద ఇంక్లూజన్ ఎడ్యుకేషన్ ఇన్ కాన్కరెంట్ లిస్ట్, implies the meaningful partnership between the central and state government. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 1992లో పాలసీ మ్యాటర్స్ ఏంటి, వాడు చెప్పిన ఐటమ్స్ ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ. స్టేట్ లెవెల్లో ఏమిచ్చాడు, సెంట్రల్ లెవెల్లో ఏమిచ్చాడో చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, నౌ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ. ద నేషనల్ పాలసీ ఎన్విసేజెస్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ ఎలా చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఎలా చేయాలనేది ఆ యొక్క పాయింట్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటమ్మా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ రీఇన్ఫోర్స్మెంట్ ద నేషనల్ ఇంటిగ్రేటివ్ క్యారెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేషనల్ ఇంటిగ్రేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నాను. టు రీఇన్ఫోర్స్ అంటే పునర్భరణము అంటారు ఇక్కడ. నేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ క్యారెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేషనల్ కి ఇంపార్టెన్స్, ఆ ఇంటిగ్రేటివ్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు. టు మెయింటైన్ ద క్వాలిటీ అండ్ స్టాండర్డ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవిజన్ చేయాలి అని చెప్తున్నాను. టు స్టడీ అండ్ మానిటర్ ద ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంట్రీ యాజ్ హోల్ రిగార్డ్ ద మ్యాన్ పవర్ డెవలప్మెంట్. ఏదో ఎడ్యుకేషన్ నేర్చుకోవడం కాదు ఇక్కడ, ఏంటమ్మా అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంట్రీ రిగార్డ్ మ్యాన్ పవర్ డెవలప్మెంట్, ఆ స్కిల్ఫుల్ ఉండాలి అని చెప్తున్నాడు. మ్యాన్ పవర్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఫిజికల్ గ్రోడప్ కాదు ఇక్కడ, టెక్నికల్ గా లైఫ్ స్కిల్ బేస్డ్ ఉండాలి మ్యాన్ పవర్ డెవలప్మెంట్, అది డెవలప్ చేయాలి అని చెప్తున్నాడు. ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ టు స్టడీ అండ్ మానిటర్ ద ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంట్రీ యాజ్ హోల్ ఇన్ రిగార్డ్ టు మ్యాన్ పవర్ డెవలప్మెంట్. ఆ మ్యాన్ పవర్ డెవలప్మెంట్ అనేది టెక్నికల్ సౌండ్ ఉండాలి అంటున్నాడు, స్కిల్ఫుల్ పవర్ ఉండాలి అంటారు, స్కిల్ఫుల్ నాలెడ్జ్, అది వాడు చెప్పేది ఇక్కడ. ఓకే, టు క్యాటర్ టు ద నీడ్స్ అండ్ రీసెర్చ్ అడ్వాన్స్ స్టడీ, సర్వీస్ చేయడం. నీడ్స్, రీసెర్చ్ అండ్ అడ్వాన్స్ స్టడీ, రీసెర్చ్ స్టడీ ఉండాలి, అడ్వాన్స్ స్టడీ ఉండాలి, అది క్యాటర్ చేయాలని చెప్తుంది. టు లుక్ ఆఫ్టర్ ద ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కల్చర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్డి. ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ డెవలప్ కావాలి. ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ ఏంటంటే పీస్ఫుల్, హార్మోనియస్ అండ్ సెక్యూర్డ్ లైఫ్, అది ఉండాలి ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్. ద లుక్ ఆఫ్టర్ ద ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అంతర్జాతీయ విద్యా భావన ఏంటమ్మా అంటే శాంతి, సమానత్వము, సంస్కృతి, హ్యూమన్ హెచ్ఆర్డి, మానవ వనరుల అభివృద్ధి, ఇది జరగాలి అంటున్నాను. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? పీస్, హార్మోనీ, సెక్యూర్డ్ లైఫ్ అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ అంటారు. సింప్లీ వీ హ్యావ్ టు స్పీక్ యాజ్ బ్రదర్హుడ్ రిలేషన్ ఉండాలి అని చెప్పడం. టు ప్రమోట్ ద ఎక్సలెన్స్ ఎట్ ఆల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పిరమిడ్ త్రూఅవుట్ ద కంట్రీ. అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ లా థింక్ చేస్తే, పిరమిడ్ అంటే వీ హ్యావ్ టు థింక్ ఇట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ద స్కూల్ లెవెల్. అది నువ్వు స్కూల్ లెవెల్ ఏంటంటే యూ స్పీక్ ద థింగ్ ప్రైమరీ లెవెల్, అప్పర్ ప్రైమరీ లెవెల్, మిడిల్ స్కూల్, సెకండరీ స్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, అలా కాకుండా రిమైనింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఆల్ పిరమిడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఎక్సలెంట్ ప్రమోషన్ ఉండాలి. ప్రమోట్ అంటే ఎంకరేజ్మెంట్ ఉండాలి. టు ప్రమోట్ ఎక్సలెంట్ ఎట్ ఆల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పిరమిడ్ త్రూఅవుట్ ద కంట్రీ. ఎంటైర్ నేషన్, మొత్తం భారతదేశానికి ఈ విద్యా విధానం ఏదైతే ఉందో అన్ని స్థాయిల్లో కూడా ఎక్సలెంట్ ఉండాలి అంటే ఉన్నతమైన విద్యని ప్రమోట్ చేయాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ నేషనల్ యూనియన్ గవర్నమెంట్ పాలసీ.
The development and prosperity of the country whole depends upon successful educational system. The Constitution of India, ultimate document as guide state policy in all sectors, including education. State policy లో ఎలా ఇచ్చాడో చూడండి ఇక్కడ. State policy లో ఏం చేయమని చెప్పాడు. Some important constitutional provision pertaining to the educational or payload. State policy లో 2 పాయింట్స్ ఇచ్చాడు. Provision free and compulsory education to all children up to the age of 14 years. Education in general and concurrent responsibility, union and state policy. Union and state policy రెండు కూడా చూసుకోవాలని చెప్తున్నాను. ఆ స్టేట్ పాలసీలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, లోకల్ బాడీస్ ఉంటాయి, లోకల్ అథారిటీస్. ఓకే, లోకల్ అథారిటీస్ యు నో ద థింగ్. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ టు బి అసైన్ suitable role in education, especially school, adult, non-formal education through individual state legislation. State government and local bodies are expected to provide the facilities for instructions in the mother tongue at primary stage of education. అది మనము 51A ఆర్టికల్ చెప్పాం కదా, సారీ 350A, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాడు. లోకల్ బాడీస్ కానీ లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏంటమ్మా అంటే ప్రైమరీ స్టేజ్ లో మదర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నాను. దట్ ఈస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఆఫ్ ఇండియాలో ఇట్ హాస్ గివెన్ టు దేర్. నవ్ వి కన్క్లూజన్ within 5 minutes. Again it is repeated to the thing. Before 1976, the education was the exclusively responsibility of the state. Okay, state's responsibility unde. The constitutional amendment 1966, which is included education concurrent list. Amendment 1976 ప్రకారంగా కాన్కరెంట్ లిస్ట్ లోకి వచ్చింది. ఫెయిర్ రీచింగ్ స్టెప్ అంటున్నాడు ఇక్కడ. అంటే ఫెయిర్ అంటే వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్స్, వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఫెయిర్ అప్ ఉంది అని చెప్తాం. సబ్స్టెన్సివ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్లికేషన్ రిక్వైర్ న్యూ షేరింగ్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఈ కాన్కరెంట్ లిస్ట్ లో జాయిన్ కావడం వల్ల యూనియన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, బోత్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్. While the role of responsibility of the state in educational remained largely unchanged, the union government is accepted large responsibility, reinforcing the national integrated character of education. అది పరిస్థితి. వీడు స్టేట్ లెవెల్లో వీట్ చేస్తాడు, బట్ నేషనల్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ థింక్ చేసేది ఏంటమ్మంటే ఆ యొక్క ఫైనాన్షియల్ రీఇన్ఫోర్స్మెంట్ ఏంటమ్మంటే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యారెక్టర్స్ కి కోపప్ చేస్తుంది. మెయింటైన్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఇంక్లూజింగ్ టీచింగ్ ప్రొఫెషన్ ఎట్ ఆల్ లెవెల్, the study and monitoring of educational requirement of the country. సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ లో ఏం పెట్టాడో అవన్నీ కూడా ఇక్కడ కోపప్ చేయడం జరుగుతుంది అంటుంది యూనియన్ లిస్ట్ లో. నెక్స్ట్ వన్ స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ లో ఆర్టీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఆర్టీ హ్యాస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ ఆర్టికల్ 45 కాన్స్టిట్యూషన్, విచ్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ చాప్టర్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ రైట్స్ ఇన్ ద చాప్టర్ 4 ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్. ఇది చాప్టర్ 4 లో పెట్టారు కాబట్టి ఆర్టికల్ 45 ఇది ఎన్ఫోర్స్ చేయడానికి వీల్లేదు, అంటే ఫోర్స్ చేయడానికి వీల్లేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ హ్యాస్ మేడ్ ద రైట్ ఎన్ఫోర్సబుల్ బై పుటింగ్ ఇట్ ఈస్ ఇన్ ద చాప్టర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21A. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తారమ్మంటే ఆర్టికల్ 21A ప్రకారంగా చాప్టర్ 3 లో పెట్టారు. అప్పుడు అది ఫోర్సబుల్ అవుతుంది అని చెప్తుంది. దిస్ ఎంటైటిల్స్ children have to right to education enforced as a fundamental right. అది పరిస్థితి. ఇప్పుడు ఇది ఫోర్సబుల్ అవుతుంది కాబట్టి ఫండమెంటల్ రైట్ కిందకి వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. ఆర్టీ యాక్ట్ ఫండమెంటల్ రైట్ కింద పెట్టేశారు. ఓకే, ఇండియా బికెమ్ ఆఫ్ ద 135 countries to make the educational fundamental right every child when act came into force in the 1st April 2010. అంటే 135 countries ఒప్పుకున్నాయి ఏంటమ్మంటే ఫండమెంటల్ రైట్స్ కింద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21A ఈ 135 కంట్రీస్ ప్రాథమిక హక్కుల కింద పెట్టారు. ఆర్టీ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ ద 2.3 ఆర్టికల్. 2.3 ఆర్టికల్ ఏంటమ్మంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్, కాన్స్టిట్యూషన్ అండ్ వాల్యూస్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాన్స్టిట్యూషన్ అండ్ వాల్యూస్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఆల్మోస్ట్ ఆల్ ఏంటున్నాయమంటే అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ యూనియన్ లిస్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా చదివి రాయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు యూ. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు మీరు దాన్ని బ్రీఫ్ సమరీ ఇచ్చి తర్వాత ఆర్టికల్స్ అన్ని కోపప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నౌ డిస్కస్. టుమారో వీ విల్ టేక్ ద రిమైనింగ్ 2.4. ఓకే, దట్ ఈస్ యువర్ చాప్టర్ టైం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రైట్, నాట్ Okay. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ.
Thank you, sir.